గురుగారు, ఈరోజు రేలంగి గ్రామంలో వెలసిన మంటాలమ్మ తల్లికి నిర్వహించే పెద్ద సేవ యొక్క విశిష్టత ఏమిటి? శ్రీ దుర్గాదేవ్యై నమః. ఎందుకని నేను దుర్గాదేవ్యై నమః అన్నానంటే, ఆ దుర్గాదేవే ఈరోజు రేలంగి గ్రామంలో మంటాలంబ లేకపోతే మంటలంబ, రకరకాల పేర్లు ఉచ్చారణ భేదం ఉండొచ్చు, ఆ దేవి కింద, ఆ పేరు కింద ఈరోజు సేవలు పొందుతుంది. ఎందుకంటే ఆ పేరు చూడండి, చాలా గమ్మత్తుగా ఉంది. మంటల అమ్మ. దుర్గా సప్తశతిలో అమ్మవారు ఎందులో నుంచి ప్రాదుర్భవించారు అని చెప్తూ ఒక సందర్భంలో మంటల మధ్య నుంచి పుట్టారు అని ఉంది. అమ్మవారు మంటల మధ్య నుంచి పుట్టారు కాబట్టి ఏ అమ్మ అయితే మంటల మధ్య నుంచి పుట్టిందో ఆ అమ్మనే తెలుగు వాళ్ళు, అందున గ్రామీణ ప్రాంతం వారు దుర్గమ్మ అనేటువంటి ఒక సంస్కృత నామంతో పిలవకుండా మంటలమ్మ, మంటాలమ్మ, రకరకాల ఉచ్చారణ భేదాలతోటి పిలవటం మొదలుపెట్టారు ఆ దుర్గాదేవిని. ఈరోజు ఆవిడికి పెద్ద సేవ చేస్తారు రేలంగి గ్రామంలో. గ్రామదేవత నిజానికి ఆవిడ. ఎందుకంటే మనకున్నటువంటి గ్రామదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అంశలు. ఆ అమ్మవారి అంశల్లోనే, అంశావతారాల్లోనే ఒక భాగం ఈ మంటలమ్మ లేదా మంటాలంబ. ఈ దేవతకి ఈరోజు జాతర చేస్తారండి. దాన్నే పెద్ద సేవ కింద పేర్కొని ఉంటారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమల్ని కష్టాల నుంచి కాపాడేటువంటి తల్లిగా ఆ మంటాలంబని కొనియాడుతూ ప్రార్థన చేస్తూ ఒక జాతర కింద, జాతర అంటే ఒక ఊరేగింపు, ఊరు ఏగింపు, ఊరేగింపు అంటే ఊరు బయట దాకా తీసుకొని వెళ్ళటం. ఏగింపు అంటే ప్రయాణం. సాధారణంగా గ్రామ దేవతలు పొలి మేరల్లో ఉంటుంటారు, అందుకే వాళ్ళని పోలేరమ్మ, పొలి మేరల్లో ఉండేటువంటి గ్రామీణ దేవతని పోలేరమ్మ అంటారు. ఈవిడ కూడా అటువంటి గ్రామీణ దేవతగా భావిస్తుంటారు కనుక ఈవిడ్ని ఊరి పొలిమేర వరకు కూడా, అంటే అక్కడి వరకు తీసుకొని వెళ్ళి ఒక ఊరేగింపు కింద, వివాహమైన తర్వాత పూర్వకాలంలో వరుణ్ణి వధువుని ఒక పల్లకీలో కూర్చోబెట్టో లేకపోతే ఒక కారులో కూర్చోబెట్టో, ఉత్తరాదినో ఇప్పటికి కూడా కొంత ఆచారాలు ఉన్నాయి, మొత్తం అందరినీ ఒక ఊరేగింపు అంటే అదొక సంతోషంగా తీసుకొని ఎలా వీధుల్లోకి వెళ్తారో, మరి మామూలు మానవులైనటువంటి వీళ్ళకే ఒక చిన్న ఉత్సవం వస్తే ఇంత చేస్తున్నామే, మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క భార్య, ఆ మహానుభావురాలు, ఆ తల్లికి చేయకూడదా? అందుకని ఆ తల్లికి ఈ రకంగా ఊరేగింపు సేవ చేస్తారు. జాతర కింద సంతోషంగా ప్రతి వాళ్ళు పాల్గొంటారు. అమ్మ సమయానికి వానలు కురిపించు, మాకు ఎటువంటి రోగాలు కలిగించకుండా ఉండు తల్లి అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా అందరూ ప్రార్థనలు చేస్తారు. మనల్ని కూడా ఆ మంటాలమ్మ లేకపోతే మంటలమ్మ దేవత రక్షించుగాక.